హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్పెషల్ ఐటెమ్ మటన్ కర్రీ, బగారా రైస్. చూసారా? చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఎంత టేస్టీగా ఉంటుందో ఇది చేసుకోవడం అంతకన్నా ఈజీ. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? అంతకన్నా ముందు మీరు ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని చివరి వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. దీనికోసం మనం ఫస్ట్ ఒక చిన్న మసాలాను తయారు చేసుకోవాలి. దానికోసం ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని ప్యాన్‌లో డ్రై ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేంత వరకు కూడా ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే జరగాలి. లేదంటే కొబ్బరి ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు ఇవి వేగుతూ ఉండగానే ఒక్క టేబుల్ స్పూన్ గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి కలుపుకోవాలి. గసగసాలు త్వరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసి ఉంచాల్సిన అవసరం లేదు. అంతే. ఇదొక్కటే మసాలా మనం ఇందులో వాడేది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్‌లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, అదే జార్‌లోకి ఒక 1 ఇంచ్ చెక్క, ఒక 5 లవంగ మొగ్గలు అండ్ ఇంకా ఒక 4 యాలక్కాయలు. ఇవన్నీ వేసి వీటితో ఒక మెత్తటి పేస్ట్‌ని తయారు చేసి ఉంచుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని పేస్ట్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు 1 కిలో మటన్ తీసుకొని టేస్టీ అండ్ ఈజీ మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను కిలో మటన్ తీసుకొని చక్కగా క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు కుక్కర్‌లో 4-5 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద కప్ ఆనియన్స్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. పెద్ద కప్ ఆనియన్స్ అంటే 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి కట్ చేసుకొని వాటిల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటాం కదా! జస్ట్ అందుకోసమే నేను కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసుకొని దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. చూడండి మన ఉల్లిపాయలు ఎలా ఫ్రై అయ్యాయో ఈ టెక్స్చర్‌కి వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టైల్ ఆఫ్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ తెలంగాణ స్పెషలా? ఆంధ్ర స్పెషలా? అని అడక్కండి. ఇది నా స్టైల్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. తప్పకుండా ఒక హిట్ ఐటెమ్ అయితే అయి తీరుతుందంతే. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం కడిగి రెడీ చేసి ఉంచుకున్న మటన్‌ని వేసేసుకోవాలి. మటన్ వేసి ఫ్రై చేసుకోవాలి. మటన్ ముక్కలన్నీ కొంచెం వేగే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు అండ్ 2 టేబుల్ స్పూన్ల కారం. ఇక్కడైతే నేను కారం 2 టేబుల్ స్పూన్‌లేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్స్‌కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం వేసిన తర్వాత మటన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి కనిపించేంత వరకు ఈ మటన్‌ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మన మటన్ టేస్ట్ ఈ ఫ్రై చేసుకునే దాని మీదే ఆధారపడి ఉంటుంది. చూడండి ఇప్పుడు ఆయిల్ ఎలా పైకి తేలుతుందో, అలా ఆయిల్ పైకి కనిపించిన తర్వాత ఒక్క టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టొమాటో ముక్కలేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకొని, ఆ టొమాటో ముక్కలు కూడా ఆయిల్‌లో బాగా మగ్గించుకోవాలి. చూసారుగా టమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులో ముందు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత దీనికి ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ క్వాంటిటీ మనం 1 కిలో వరకు తీసుకున్నాం కాబట్టి ఒక్క గ్లాస్ వేస్తే సరిపోదు. ఇప్పుడు ఈ 2 గ్లాసుల వాటర్ కూడా వేసిన తర్వాత
మటన్ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీ మటన్ ఏ రకంగా ఉంటే దాన్ని బట్టి విజిల్స్ రానివ్వాలి. అంటే మటన్ కొంచెం ముదురుగా ఉంటే 7-8 విజిల్స్ లేత మటన్ గాని ఇస్తే 3-4 విజిల్స్ రానిచ్చి ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి మన మటన్ ఎంత చక్కగా కుక్ అయిందో. ఇంకా ఇందులో ఎయ్యాల్సిన ఇంగ్రీడియెంట్ ఒకటుంది. ఫస్ట్ మనం స్టార్టింగ్‌లో ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం కదా! మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మటన్ ఇలా బాయిల్ అవుతూ ఉండగా, మనం మిక్సీ వేసి ఉంచుకున్న ఆ మసాలా మొత్తాన్ని కూడా మటన్‌లో వేసేసుకోవాలి. ఇదే లాస్ట్ ఇంగ్రీడియెంట్. అండ్ ఈ కర్రీ అంతటికి కూడా ఒక ఫ్లేవర్ ఇవ్వబోయేది ఈ మసాలా మాత్రమే. మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద కూర దగ్గరకొచ్చేంత వరకు ఉంచుకోవాలి. అంతే. ఇంక ఇందులో వేయాల్సిన ఐటెమ్స్ అయితే ఏమీ లేవు. మన టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. స్క్రీన్‌ని గమనిస్తూ ఉండండి. మటన్ మరీ నీళ్లు నీళ్లుగా ఉంటే బాగోదు కాబట్టి, నేనైతే ఇక్కడ ఒక 5-10 నిమిషాల పాటు బాయిల్ చేస్తే నాకు మటన్ ఈ టెక్స్చర్‌లో వచ్చింది. ఇది కరెక్ట్ టెక్స్చర్. ఆల్‌రైట్. ఇప్పుడు మనం రైస్ తయారు చేసేసుకుందామా? ఇక్కడ నేను బగారా రైస్‌కి బాస్మతి బియ్యం వాడుతున్నాను. బాస్మతి రైస్ లేకపోతే మామూలుగా రోజువారీ వండుకునే రైస్‌తోనే మనం బగారా రైస్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 గ్లాసులతో రైస్ తయారు చేస్తున్నాను. 4 గ్లాసులంటే కిలో బియ్యం. ఇప్పుడు మటన్ క్వాంటిటీ ఎంతైతే తీసుకున్నామో అంత క్వాంటిటీ రైస్ తీసుకుంటున్నా. కిలో మటన్‌తో కర్రీ చేశాను కాబట్టి కిలో రైస్‌తో బగారా రైస్ చేస్తున్నాను. మనకిక్కడేమి కిలో అనే క్వాంటిటీ ఏదీ లేదు. మీ ఇంట్లో జనరల్‌గా ఎంతమందికైతే మీరు కుక్ చేస్తారో దాని ప్రకారం రైస్ తీసేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం బగారా రైస్ ప్రాసెస్ కూడా చూసేద్దామా? రైస్‌ని శుభ్రం చేసుకొని అరగంట సేపు నానబెట్టడానికి పక్కనుంచుకున్న తర్వాత కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్‌ల నెయ్య, 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేస్తున్నాను. ఒకవేళ మీరు ఓన్లీ నెయ్యితో చేయాలన్నా చేసుకోవచ్చు. ఎల్స్ ఓన్లీ నూనె అయినా వాడుకోవచ్చు. ఇక్కడైతే నేను రెండిట్లితో కలిపి చేస్తున్నాను. పాన్‌లో ఉండే ఆయిల్ అండ్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనం జీడిపప్పులను వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పుని మరీ మార్చకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి కొంచెం కలర్ మారగానే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా పొడుగు పొడుగు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ నాకిక్కడ పెద్ద ఉల్లిపాయలు 2 పట్టాయి. ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్‌గా వచ్చేంత వరకు ఉండకూడదు. అండ్ ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగానే మన రైస్‌కి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. లాస్ట్‌లో ఒక్కసారి ఉప్పు ఎలా అయినా చెక్ చేసుకుంటాం కదా! ఉల్లిపాయలు తొందరగా వేగడానికి మనం ఉప్పుని స్టార్టింగ్‌లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 1 ½ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను కొంచెం స్పీడప్ చేసేస్తున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇందులోకి 3 ఇలాచీ, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగ మొగ్గలు అండ్ ఒక 2, 3 బిర్యానీ ఆకులు. బిర్యానీ ఆకుల్ని పెద్ద పెద్దగా కాకుండా ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ 4 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 1:2 రేషియో. 8 గ్లాసులు వాటర్ వేసుకొని, వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి ఉంచుకున్న రైస్ వేసేసుకోవడమే. కొంతమంది వాటర్ యాడ్ చేయడం కన్నా ముందు రైస్‌ని వేసి ఫ్రై చేస్తారు. అలా అస్సలు చేయకూడదు. అలా ఆయిల్‌లో రైస్‌ని వేసి ఫ్రై చేస్తే రైస్ గ్రెయిన్స్ ఇరిగిపోయి అన్నం ముద్ద ముద్దగా వస్తుంది. ఎప్పుడు ఇలాంటి రైస్ చేసేటప్పుడు వాటర్ మరిగిన తర్వాత ఆ మరిగే వాటర్‌లోకి బియ్యం వేస్తే బగారా రైస్ పొడి పొడిగా టేస్టీగా వస్తుంది. ఈ టైంలో రైస్ వేయాలి.
అంతకన్నా ముందు క్విక్‌గా బాల్కనీలోకెళ్ళి పుదీనా తీసుకొచ్చి రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఏదన్నా స్పెషల్ డిష్ చేసేటప్పుడు మన చేతులతో పండించిన ఒక ఇంగ్రీడియెంట్‌ని మన డిష్‌లోకి యాడ్ చేస్తుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే. ఫ్రమ్ ద పాట్ టు ద కుకింగ్ పాట్. ఆల్రైట్. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్‌గా కట్ చేసి తెచ్చుకున్న పుదీనా ఆకులు అండ్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర. ఈ రెండిటిలిని కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ మనం కడిగుంచుకున్న బియ్యంని కూడా యాడ్ చేసేసి, ఒక్కసారి బాగా కలుపుకొని, ఉప్పు చెక్ చేసుకొని, ఆ తర్వాత మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తే మన బగారా రైస్ రెడీ అయిపోతుంది. అంతేనండి. ఎక్కువ విజిల్స్ రానివ్వడం గానీ, సిమ్‌లో ఎక్కువ సేపు ఉంచడం గానీ, అలాంటి పనులేవి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ! చూడండి బగారా రైస్ టెక్స్చర్ ఎంత చక్కగా వచ్చిందో. మెతుక్కి, మెతుక్కి అంటుకోకుండా టేస్టీగా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బాయ్.